అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉపాధి మార్గంగా తేనెటీగల పెంపకం, వ్యర్థంతో అర్థవంతంగా వర్మీ కంపోస్ట్ తయారీ ప్రయోజనాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ప్రకృతిలో లభించే ప్రతి వనరు మానవాళికి మేలు చేసేదే. ఉపయోగించే విధానాన్ని బట్టి దాని దిశ మారుతుంది. ఏటా కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల హరిత వ్యర్థాలు పట్టణ పల్లె ప్రాంతాల నుంచి వృధాగా పోతున్నాయి. కొన్ని సందర్భాల్లో వీటి వల్ల మానవ ఆరోగ్యానికి హాని కలిగే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యర్థాలను వ్యవసాయంలో సమర్థవంతంగా వినియోగించుకునే వీలుంది. హరిత వ్యర్థాలను వానపాములను ఉపయోగించి సేంద్రియ ఎరువుగా మార్చి తిరిగి భూమికి అందిస్తే నేలలో సేంద్రియ కర్బనం పెరిగి పంట ఉత్పత్తులు నాణ్యంగా ఉంటాయి. వర్మీ కంపోస్టు తయారీ ఉపయోగించుకునే విధానాన్ని తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓం ప్రకాష్. మన రైతులందరికీ తెలిసిన విషయమే, మనం పంట పండించడానికి ముఖ్యంగా నేల అనేది ముఖ్యమైనది. అయితే ఈ నేలకు మనము పంట బాగా పండించాలని వివిధ రకాల మందులైనటువంటి ఎరువులను ఎక్కువగా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా నత్రజని సంబంధిత ఎరువులను కానీ, పొటాష్ కానీ, భాస్వరం కానీ వేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల ఈ పంట దిగుబడి పెరుగుతున్నది, కానీ ఈ భూమిలో ఉండే ఈ సేంద్రియ కర్బనం అనేది రోజు రోజుకు తగ్గుతూ ఉంది. అయితే ఈ సేంద్రియ కర్బనము ఎక్కువగా ఉంటేనే వచ్చే దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పశువుల పెంట కానీ, అదేవిధంగా వర్మి కంపోస్ట్ కానీ, వివిధ రకాల ఈ యొక్క సేంద్రియ పదార్థాలను వేయడం ద్వారానే ఈ సేంద్రియ కర్బనం అనేది పెరుగుతుంది. కావున ఈ యొక్క వర్మి కంపోస్ట్ అనేది ప్రధానంగా మనకు ఈ సేంద్రియ కర్బనము భూమిలో ఎక్కువగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ వర్మి కంపోస్ట్ తయారీకి ముఖ్యంగా కావలసినవి: 1 వానపాములు, 2 సేంద్రియ వ్యర్థ పదార్థాలు, 3 షెడ్ అంటే నీడగల ప్రదేశం. అందులో ప్రధానమైనది వానపాములు. 2 రకాల వానపాములు ఉంటాయి: బొరియలు చేసే వానపాములు, బొరియలు చేయని వానపాములు. అయితే మనము ఈ వర్మి కంపోస్ట్ తయారీకి బొరియలు చేయనటువంటి వానపాములను ఉపయోగించుకున్నట్లయితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బొరియలు చేయని వానపాముల్లో ముఖ్యంగా లూంబ్రికస్ కానీ, ఐసీనియా ఫోటిడి కానీ అనే వానపాములను కనుక ఉపయోగించుకున్నట్లయితే ఈ వర్మి కంపోస్ట్ తయారీకి అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా రెండవ ప్రధానమైన అంశము మనకు సేంద్రియ వ్యర్థ పదార్థాలు. ఈ సేంద్రియ వ్యర్థ పదార్థాల్లో మనకు వ్యవసాయ సంబంధిత వ్యర్థ పదార్థాలు అనేటువంటి గడ్డి కానీ, గృహ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను కానీ, పండ్లు కానీ, ఏదైనా కూడా వ్యర్థ పదార్థాలను ఈ వర్మి కంపోస్ట్ తయారీకి మనము వాడుకోవచ్చు. 3వది షెడ్. ఈ వానపాములు ఎండను ఎక్కువగా తట్టుకోవు, కావున మనకు నీడ అనే ప్రదేశము మనకు ఉండాలి. 3 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతుతో మనము ఇట్లా చేసుకొని ఈ యొక్క వర్మి కంపోస్ట్ తయారీకి వాడుకోవాలి. ముఖ్యంగా భూమి యొక్క అడుగు భాగంలో
గట్టిగా అయ్యే విధంగా చూసుకొని ఆ తర్వాత ఈ యొక్క వ్యవసాయ సంబంధిత వ్యర్థ పదార్థాలను కానీ ఈ యొక్క గడ్డి కానీ ఒక 45 సెంటీమీటర్ల ఎత్తులో వేసుకొని దానిపైన మనకు ఈ యొక్క పేడను ఒక 15 సెంటీమీటర్ల ఎత్తులో కనుక పోసుకోవాలి. ఈ విధంగా రోజు మనము ఈ నీళ్లు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా చల్లడం వలన అది కుళ్ళిపోయినట్లు మనం గమనించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుందో అనగా ఒక వారం రోజుల తర్వాత ఈ యొక్క వానపాములను ఈ యొక్క బెడ్లలోకి వదులుకోవాలి. ఒక చదరపు మీటర్కు మనం ఒక 1000 వానపాములను కనుక వదులుకున్నట్లయితే ఈ యొక్క వర్మి కంపోస్ట్ తయారీకి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఎండ వేడిని తగ్గించుకోవడానికి ఈ యొక్క బెడ్ల పైన మనము గోనె సంచులతో కప్పుకున్నట్లయితే ఈ తేమ వలన వానపాములు అనేటివి చనిపోకుండా ఉంటాయి. ఈ విధంగా ప్రతిరోజు కనుక మనం నీళ్లు చల్లుతూ ఉన్నట్లయితే ఈ యొక్క వానపాములు ఆ యొక్క వ్యర్థ పదార్థాలను పూర్తిగా తినివేసి మనకు 2 నుంచి 3 నెలల కాలంలో ఈ యొక్క వర్మి కంపోస్ట్ తయారీ అనేది గమనించడం జరుగుతుంది. మనము వర్మి కంపోస్ట్ తయారైందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే ఈ యొక్క వానపాములు అనేటివి ఈ యొక్క గోనె సంచులకు పైకి వచ్చి అతుక్కోవడం మనం గమనించవచ్చు. ఇటువంటి లక్షణాలను కనుక మనం గమనించినట్లయితే వెంటనే ఈ యొక్క నీటిని ఆపివేసి 2 నుంచి 3 రోజుల తర్వాత ఈ యొక్క గోనె సంచులను తీసివేసినట్లయితే ఈ యొక్క వానపాములు అనేటివి అడుగు భాగానికి వెళ్ళిపోవడం మనం గమనించవచ్చు. ఈ విధంగా తయారైన వర్మి కంపోస్ట్ను మనము శంకు ఆకారంలో పోసుకున్నట్లయితే వానపాములు అన్నీ కూడా కిందికి చేరుతాయి. ఈ విధంగా వచ్చిన వర్మి కంపోస్ట్ను మనము జల్లెడబెట్టి పొలంలో వేసుకోవచ్చు. ఈ వర్మి కంపోస్ట్ వాడకం అనేది సేంద్రియ కర్బనం పెరగడమే కాకుండా ముఖ్యంగా ఈ యొక్క కూరగాయలు అంతేకాకుండా పండ్ల తోటలకు వేసినట్లయితే వాటి నాణ్యత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ వర్మి కంపోస్ట్లో ఉండే పోషక విషయాలకు వచ్చినట్లయితే ఆవు పేడ కానీ పెండలో కానీ ఉండే సేంద్రియ పదార్థాల్లో ఉండే పోషకాల కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క వర్మి కంపోస్ట్లో మనకు ఈ యొక్క సూక్ష్మ పోషకాలు అయినటువంటి ఐరన్ కానీ పొటాష్ కానీ సల్ఫర్ కానీ మెగ్నీషియం కానీ కూడా అందుబాటులో ఉంటాయి. కావున ఈ యొక్క వర్మి కంపోస్ట్ అనేది వేసుకోవడం వలన అధిక దిగుబడులు పొందవచ్చు. ప్రకృతిలోని అమూల్యమైన వనరులలో తేనె ఒకటి. తేనెటీగలను మానవాళి పాలిట వరప్రసాదంగా చెప్పవచ్చు. తేనెటీగలు పంటల్లో పరపరాగ సంపర్కానికి తోడ్పడి అధిక దిగుబడులను సాధించి పెట్టడమే కాదు, పువ్వుల్లోని మకరందాన్ని సేకరించి తీయని తేనెను మనకు ప్రసాదిస్తాయి. పచ్చిక బయళ్ళు, అడవులు, పూదోటలు, ఉద్యాన పంటలు ఎక్కువగా సాగయ్యే ప్రాంతాలు తేనెటీగల పెంపకానికి అనువుగా ఉంటాయి. ప్రధానంగా తేనెటీగల నుంచి తేనె మాత్రమే కాదు, మైనం, పుప్పొడి, రాజాహారం, ప్రొపలిన్ వంటి ఉప ఉత్పత్తులు కూడా లభ్యమవుతాయి. పంటలతో పాటు రైతులు అనుబంధంగా కొన్ని తేనెపెట్టెలు పెట్టుకొని అదనపు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉందంటూ తేనెటీగల పెంపకంలో మెలకువలను తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ విజయలక్ష్మి. ఉద్యాన పంటలు పండించే రైతులు మొక్కల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని, వాతావరణాన్ని ఉపయోగించుకొని ఆదాయాన్ని సంపాదించే కుటీర పరిశ్రమగా ఈ తేనెటీగల పెంపకాన్ని చేపట్టవచ్చు. అరటి, కొబ్బరి, జీడి మామిడి పంటలు పండించే స్థలాల్లో నీడ అంటే అధికమైన ఉష్ణోగ్రత లేని ప్రాంతాల్లో ఈ తేనెటీగల పెంపకం చాలా అనుకూలమైంది. భారతదేశంలో 5 రకాల తేనెటీగలు గుర్తించారు. వాటిలో 2 సాగుకు అనుకూలం. మన దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తోట పంటల్లో అనుకూలమైన 2 రకాలు ఎపిస్ సెరానా ఇండికా, ఎపిస్ మెల్లిఫెరా. ఎపిస్ సెరానా ఇండికా అన్నది మన భారతదేశంలో పుట్టిన తేనెటీగ. ఇది సంవత్సరానికి 6 నుంచి 7 కిలోల తేనెను ఉత్పత్తి చేయగలదు. అదే ఎపిస్ మెల్లిఫెరా ఇది యూరోపియన్ బీ అంటారు. 1960 సంవత్సరంలో భారతదేశానికి వచ్చి ఇక్కడ వాతావరణానికి, ఇక్కడ యొక్క పరిస్థితులకు అనుకూలంగా ఉండి 16 నుంచి 30 కిలోల తేనెను ఒక సంవత్సరం పాటు ఇవ్వగలుగుతుంది. శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం చేపట్టినట్లయితే సంవత్సరానికి 30 నుంచి 40 వేలు ఒక్క బాక్స్ నుంచి మనం పొందవచ్చు. 30-40 బాక్సులు కనుక పెట్టుకున్నట్లయితే లక్షల్లో దీని యొక్క ఆదాయం ఉంటుంది. తేనె యొక్క ఉప ఉత్పత్తులే కాకుండా తేనెటీగలు ఉన్న బాక్సుల్ని అమ్మకం ద్వారా కూడా 4200 ఒక్కొక్క బాక్స్ చొప్పున కూడా ఆదాయాన్ని పొందవచ్చు. ఎపిస్ సెరానా ఇండికా కన్నా ఎపిస్ మెల్లిఫెరా యొక్క ఉత్పత్తి అధికంగా ఉండబట్టి ఇది సాగుకు అనుకూలంగా ఉంటుంది. దీని కొరకు చెక్కతో చేసిన పెట్టెలను ఏర్పాటు చేసుకోవాలి. దీనిని ఐరన్ స్టాండ్ మీద పెట్టుకొని 2 బాక్సులు ఉంటాయి. ఒకటేమో తేనెటీగలు ప్రవేశించే బాటమ్ బాక్సు, దీనిలో తేనెటీగలు ప్రవేశించడానికి అనువుగా పెట్టుకోవాలి. వీటిలో 8 నుంచి 10 లేదా 14 చట్రాలను చెక్క ఫ్రేములతో మనం పెట్టుకున్నట్లయితే వీటి మీద తేనెటీగలు
గుడ్లను పెడతాయి. రాణి ఈగ పెట్టిన గుడ్లని పోతు ఈగలు లోపల వాటిని పొదుగుతూ, కూలి ఈగలు పుప్పొడిని మకరందాన్ని తీసుకొచ్చి ఈ గుడ్ల నుండి విడబడిన పురుగులకి పోషణని ఏర్పాటు చేస్తాయి. ఈ యొక్క తేనెటీగల పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే ప్రధానంగా పుప్పొడి మకరందం ఉన్న పంటలను సంవత్సరం పొడుగునా మనం అందించాలి. అలానే కొద్దిగా నీడ ఉండాలి, అంటే సూర్యరశ్మి తగిలేటట్లు కాకుండా తగినంత వేడి, తగినంత గాలిలో తేమ, నీడ ఉన్న ప్రాంతాలను మనం ఎంచుకొని ఈ తేనెటీగ పెట్టెలను మనం పెట్టుకోవాలి. తేనెటీగ పెట్టెలు మనము ఎంపిక చేసుకున్నప్పుడు లేత రాణి ఈగ, అంటే రాణి ఈగ పసుపు రంగులో ఉంటుంది, ఉదరభాగం పెద్దగా ఉంటుంది, ఇది 2-3 సంవత్సరాల వరకు బతికి ఉంటుంది, దాని జీవితకాలం అంతా గుడ్లను పెడుతూ ఉంటుంది. లేత రాణి ఈగ ఉన్న చట్టాలను తీసుకొని మనం ఈ చెక్క బాక్సులను అమర్చుకున్నట్లయితే ఇవి సంవత్సరం పొడుగున గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి వెలువడిన పిల్ల పురుగుల్ని కూలి ఈగలు సంరక్షించుకుంటూ మొదటి 3 వారాల పాటు తేనె యొక్క గదులను పెడుతూ ఉంటాయి. అంటే మనం పెట్టిన చట్రాల్లో ఆ యొక్క తేనె గదులను కట్టుకుంటూ ఈ పిల్ల పురుగులను సంరక్షించుకుంటూ ఉంటాయి. కూలి ఈగలు 3వ వారాల తర్వాత మిగిలిన 3 వారాలు ఫోరేజింగ్ బీస్ అంటారు. అంటే అవి పుప్పొడి మకరందాన్ని సేకరించడానికి మకరందం పుప్పొడి అందుబాటులో ఉన్న పంట తోటలకు, పూల మొక్కల దగ్గరికి వెళ్ళి వాటి నుంచి మకరందాన్ని పుప్పొడిని సేకరించడం మొదటి 3 వారాల తర్వాత చేపట్టడం జరుగుతుంది. మొదటి దశలో దీనిని పచ్చి తేనె లేదా రా హనీ అంటారు. తర్వాత వీటిని వాటి యొక్క రెక్కల ద్వారా దాని యొక్క తేమని తగ్గించుకుంటూ దాన్ని రైపనింగ్ హనీగా తర్వాత 3 వారాల పాటు చేపడతారు. అంటే 3 నుంచి 4 నెలల్లో మనకి ఒక్కొక్క పెట్టె నుంచి 5 నుంచి 8 కిలోల తేనె, అలానే 1/2 కిలో మకరందము, 1/4 కిలో పుప్పొడి, ఈ విధంగా మనము తేనె మరియు ఉప ఉత్పత్తుల ద్వారా 30 నుంచి 40 వేల ఆదాయాన్ని పొందవచ్చు. నాణ్యమైన తేనెను ఉప ఉత్పత్తులు పొందాలి అంటే సరైన పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో వాటిని పెంపకం చేపట్టాలి. ముఖ్యంగా తేనె పెట్టెలు పెట్టే ప్రదేశాన్ని మనము అనువుగా చూసుకోవాలి. పరిశ్రమలకు దూరంగా, రోడ్లకి దూరంగా పెట్టుకోవాలి. చల్లని ప్రదేశము, పుప్పొడి మకరందం అందించే, సంవత్సరం పొడుగునా అందించే చెట్లు ఉన్నట్లు గమనించుకొని అక్కడ మనం తేనె పెట్టెలు పెట్టుకోవాలి. పెట్టిన తేనె పెట్టెల్లో రాణి ఈగ లేత వయసు ఉన్నదా లేదా గమనించుకోవాలి. అలానే గుడ్ల యొక్క సంఖ్య, మనం పెట్టిన చట్రాల్లో ప్రతి చట్రంలో గుడ్లు సంఖ్య ఉన్నదా లేదా అని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఈ యొక్క కూలి ఈగల యొక్క సంఖ్య మరియు కూలి ఈగల యొక్క మూమెంట్, అంటే అవి తేనె పెట్టెలోనికి పుప్పొడిని మకరందం తీసుకొచ్చే యొక్క ఆ సమయాల్లో వాటిని గమనించుకుంటూ ఉండాలి. పువ్వులు అందుబాటులో లేని దశలో 50% పంచదార ద్రావణాన్ని వీటికి అందించాలి. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ యొక్క కూలి ఈగలు నీటి కొరకు ఉంటాయి. అందుకని మనము నీటి తొట్టులను కానీ నీరు నింపిన టబ్బులను కానీ తేనె పెట్టెలు పెట్టిన ప్రాంతంలో ఉంచినట్లయితే వాటికి ఏ విధమైన ఇబ్బంది కలిగించకుండా మనం వేసవికాలంలో సంరక్షించుకోవచ్చు. ఇంకా 35 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే తేనె పెట్టెల మీద తడిపిన గోనె పట్టాలు వేసి వాటిని చల్లపరిచేటట్లు చూసుకోవాలి. అలానే వర్షాకాలంలో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. శీతాకాలంలోనైతే చల్లటి గాలులకి తేనెటీగలు వేరే ప్రాంతానికి వలస వెళ్ళే అవకాశం ఉన్నది కాబట్టి చలికాలంలో కూడా సూటిగా చల్లని గాలి తగలకుండా, గాలి దుమ్ములు సూటిగా తగలకుండా పెట్టెలను సంరక్షించుకోవాలి. ముఖ్యంగా తేనెటీగలు వలస వెళ్ళే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎందువల్ల అనంటే వాటికి అవసరమైన నీరు, పుప్పొడి, మకరందం లేనప్పుడు రాణి ఈగను తీసుకొని ఆ తేనె పెట్టె నుంచి వేరొక ప్రాంతానికి వలస వెళ్ళే చురుకైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి మనం వాటికి అనుకూలమైన వాతావరణాన్ని, పుప్పొడిని, మకరందాన్ని అందించే పూల సముదాయాలు ఉండేటట్లు జాగ్రత్తలు వహించాలి. అంతేకాకుండా ప్రతి 3 రోజులకు ఒకసారి లోపల ఉన్న చట్రాలని గమనించుకుంటూ ఉండాలి. చీమలు, పురుగులు, మైనపు గొంగల పురుగు లోపల ఉండి ఆ యొక్క గుడ్ల సముదాయాల్ని, అలానే ఎదిగే లద్దె పురుగుల్ని, మైనాన్ని తినుకుంటూ నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రతి 3 రోజులకు ఒకసారి చీమల కొరకు, అలానే ఈ యొక్క మైన పురుగు కొరకు మనం గమనించుకుంటూ ఎక్కడైతే ఈ యొక్క లక్షణాలు నూలి దారాలతో మైనపు గొంగల పురుగులు ఉన్నా, చీమలు ఉన్న ఆ చట్రాలను వేరు చేసి శుభ్రపరిచి మళ్ళీ ప్రతి 3 రోజులకు ఒకసారి ఈ యొక్క పెట్టెలను గమనించుకున్నట్లయితే ప్రతి పెట్టెలో ఆరోగ్యవంతమైన చట్రాలను మనము సంవత్సరం పొడుగునా వాటిని మెయింటైన్ చేయొచ్చు. ఏదైనా పురుగు ఉన్నా, చీమలు ఉన్నా అవి మిగిలిన చట్టాలతో కలపకుండా దూరంలో ఉంచి శుభ్రం చేసుకున్నట్లయితే ఇతర పెట్టెలకి, ఇతర చట్టాలకి అది అంటుకోకుండా, సరఫరా అవ్వకుండా మనం సంరక్షించుకోవచ్చు.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వాతావరణ మార్పుల కారణంగా వర్షాలు గతి తప్పటం, చాలా కాలం వానలు జాడ లేకపోవటం, నెల రోజుల్లో కురవాల్సిన వర్షం ఒక్కరోజే కురవటం, ఎక్కువ రోజులు బెట్ట పరిస్థితి నెలకొనటం జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో పంటల సాగుకు ఆధారమైన సాగునీటి లభ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. కాల్వల ద్వారా సాగునీరు అందాలన్నా జలాశయాలకు నీరు చేరాలి. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న తక్కువ నీటితోనే పంటలు సాగు చేసుకోవటం, అవకాశం ఉన్న చోట ప్రత్యామ్నాయ నీటి వనరులను ఉపయోగించుకోవటంపై దృష్టి సారించాలని, సాగునీటిని అత్యంత పొదుపుగా అవసరం మేరకు మాత్రమే వినియోగించుకుని నీటి వృధాను అరికట్టే దిశగా రైతులు ఆలోచనలు చెయ్యాలని నీటిపారుదల రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రత్యేక పథకాలను కూడా అమలు చేస్తున్నాయి. సరైన నీటి యాజమాన్య పద్ధతులపై ఢిల్లీలోని జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వాటర్ టెక్నాలజీ ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ పోతుల శ్రీనివాస బ్రహ్మానంద్ పలు అంశాలను వివరిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ప్రస్తుతం ఉన్న నీటి యాజమాన్య పద్ధతుల్లో ఎట్లా మనం అభివృద్ధి చేయాలి, ప్రస్తుతం నీటి వనరుల యొక్క పరిస్థితి ఎలా ఉంది, నీటి యొక్క ఉపయోగించుకునే సామర్థ్యత పెంచాలంటే మనం ఏమేం చేయాలి, వర్షాధార భూముల్లో మనం ఏ పద్ధతి పాటించాలి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వర్షాధార ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం ఏ రకమైనటువంటి ప్రణాళికలు పాటించాలి, అలాగే ఇరిగేషన్ ఎక్కడైతే ఇవ్వగలమో అక్కడ వాటర్ యూజ్ ఎఫిషియన్సీని పెంచడం కోసం ఏ సైంటిఫిక్ పద్ధతులు వచ్చినాయి. మనకి క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల ద్వారా చాలా ఎఫెక్ట్ మనకి వాటర్ రిసోర్సెస్ మీద కూడా పడింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎలాంటిది ఇప్పుడు క్లైమేట్ చేంజ్ని తట్టుకునే వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, సుస్థిరమైనటువంటి నీటి యాజమాన్య పద్ధతులు ఎట్లా ఉండాలి. మన భారతదేశంలో 4000 బిలియన్ క్యూబిక్ మీటర్ల జలవనరులు ఉన్నాయి. అంటే వర్షం పడేదాన్ని బట్టి 328 మిలియన్ హెక్టేర్ల యొక్క భౌగోళికంగా మనం దాన్ని విస్తరించుకుంటే, కానీ 1123 బిలియన్ క్యూబిక్ మీటర్స్ మాత్రమే మనం యూటిలైజ్ చేసుకోగలం. అందులో సర్ఫేస్ వాటర్ రిసోర్సెస్ 690 BCM, అలాగే గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ 433. ప్రస్తుతం భారతదేశంలో చూసుకుంటే 55% ఇరిగేటెడ్ ల్యాండ్ ఉంది నెట్స్ ఏరియాలో, 45% వర్షాధార భూములు ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి. సో ఈ 45% వర్షాధార భూముల్లో అమృత్ సరోవర్ యోజన ఏదైతే మన భారత ప్రధానమంత్రి మనకి 2022లో ఆయన స్టార్ట్ చేశారో, దాని ప్రకారం మనం ఎక్కువ నీటి యొక్క నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మంచి అవకాశం. కొత్తగా చెరువులు తవ్వుకోవచ్చు, లేదంటే ఉన్న చెరువుల్లో ఉన్న మట్టిని ఏదైతే పూడిక ఉందో దాన్ని తీసేసి దాన్ని పునరుద్ధరించుకొని మనం ఎట్లా చేసుకోవాలి. ఇందులో భారతదేశం 50,000 నంబర్ టార్గెట్ చేస్తే అందులో 68,000 కంటే కూడా ఎక్కువ మనం 2023 డిసెంబర్ కల్లా చేసుకోగలిగాం. ఆంధ్రప్రదేశ్లో కూడా దీనికి చాలా మంచి స్కోప్ ఉంది. ఆల్రెడీ మంచి వర్క్ జరిగింది, కానీ ఇంకా మంచిగా మనం చేసుకోవచ్చు. అట్లాగే ట్యాంక్ కమ్ వెల్ సిస్టమ్ అనే ఒక పద్ధతి ఉంది. దానిలో ట్యాంక్తో పాటు కొంత దగ్గర దూరంలో వెల్ని కూడా రెండు పక్కన ఉండేటట్టు చూసుకొని ఇట్లా ఒక 15 సిస్టమ్స్ కలిపి చేసుకుంటే కనుక రెండిటికి ఒకదానికొకటి సపోర్ట్ దొరుకుతుంది. అట్లాగే ఐసీఆర్ ఫ్లెక్సీ రబ్బర్ చెక్ డ్యామ్ అని ఉంది. ఇదేంటంటే ఇప్పుడు మనం కాంక్రీట్ చెక్ డ్యామ్స్లో లైఫ్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు పగుళ్ళు వస్తాయి. అదే ఇదైతే కనుక మనం ఐఐటి ముంబైలో దీన్ని టెస్ట్ చేయించాం. 20 సంవత్సరాలు చక్కగా దీనికి లైఫ్ సపోర్ట్ ఉంటుంది, కాస్ట్ అంతే ఉంటుంది. అందువలన రైతుకి చాలా కలిసి వస్తుంది. దీన్ని కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక వాటర్ షెడ్స్లో కనుక ఈ ఐసీఆర్ ఫ్లెక్సీ రబ్బర్ చెక్ డ్యామ్స్ని కొన్ని చోట్ల మన రెగ్యులర్ కాంక్రీట్ చెక్ డ్యామ్స్ ప్లేస్లో కనుక చేస్తే రైతులకు చాలా ఉపయోగపడుతుంది. నీటి పారుదల సౌకర్యం ఉన్న చోట మనం ఎట్లా చేయొచ్చు, దానిలో ఒకటి మేము ఇంటిగ్రేటెడ్ డ్రిప్ కమ్ మల్చ్ టెక్నాలజీ, అంటే ఇప్పుడు ఒక మల్చ్ మెటీరియల్ని మనం నేల మీద పరచడం ద్వారా మనం ఎవాపరేషన్ అయ్యేది వాటర్ లాస్ని తగ్గించవచ్చు, కలుపు మొక్కలు రాకుండా ఆపొచ్చు. దాంతోపాటు డ్రిప్ సిస్టమ్ ద్వారా చాలా తక్కువ వాటర్ మాత్రం అవసరమైనంత వరకు ఇస్తే ఆ ఇంటిగ్రేటెడ్ డ్రిప్ కమ్ మల్చ్ టెక్నాలజీ వాటర్ టెక్నాలజీ సెంటర్ ఐఆర్ఐ తరపు నుంచి డెవలప్ అయింది. అది ఇక్కడ కూడా మనకి ఎక్కడైతే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయో కోస్టల్ ఆంధ్రాలో కానీ వేరే జోన్స్లో కానీ మంచిగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఆటోమేటెడ్ సర్ఫేస్ ఇరిగేషన్ సిస్టమ్ WTC డెవలప్ చేసింది. దీని ప్రకారం ఏంటంటే ఎక్కడైతే నీటి పారుదల మనకి ఇప్పుడు కోస్తా ఆంధ్రలో ఎలా కాలువల ద్వారా నీరు వస్తుందో వ్యవసాయ భూముల్లోకి, అక్కడ ఏంటంటే మనకి మట్టిలో ఏదైతే ఒక సెన్సార్ ఉంటుంది, సాయిల్ మాయిశ్చర్ సెన్సార్, అది ఎప్పుడు నీరు ఇవ్వాలో అది కరెక్ట్గా ఇండికేట్ చేస్తుంది. ఆ సూచన ఇచ్చిన వెంటనే దానిలో ఉన్న కంట్రోలర్ యూనిట్ దగ్గరికి మెసేజ్ వచ్చి రైతులు మొబైల్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. చెక్ గేట్ ఓపెన్ అవుతుంది. చెక్ గేట్ ఓపెన్ అయితే కనుక ఆటోమేటిక్గా నీరు భూమిలోకి వెళ్తుంది.
అదర్వైజ్ మళ్ళీ రివర్స్ సిగ్నల్ వస్తుంది. ఎప్పుడైతే అవసరం ఉండదో అది రివర్స్ సిగ్నల్ ఇచ్చినప్పుడు అది మళ్ళీ చెక్ గేట్ బంద్ అయిపోతుంది. దీన్ని బట్టి ఏమిటంటే నీటిని ఎక్కువ నష్టం లేకుండా చక్కగా దాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని మనకి ప్రాకృతిక పరిస్థితులు, ఇప్పుడు ఏ అయితే ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, ఇప్పుడు వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు కోస్తా ఆంధ్ర అలాంటి చోట్ల వరదలు వచ్చినప్పుడు అలాంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా రైతులకి వాళ్ళ భూమిలో ఎంత డెప్త్ వాటర్, ఎన్ని రోజులు నిల్వ ఉన్నది, ఎంత లోతు వాటర్ ఉన్న దాన్ని బట్టి మనం సెటిలైటిక్ ఇమేజెస్ ద్వారా అబ్జర్వ్ చేసుకుని క్రాప్ డ్యామేజ్ని దాన్ని బట్టి మనం అంచనా వేసుకుని రైతుకి ఎంత ఇన్సూరెన్స్ అవసరమో ఎక్కువ డ్యామేజ్ అయిన అతనికి ఎక్కువ ఇచ్చేటట్టుగా, తక్కువ డ్యామేజ్ అయిన తక్కువ ఇచ్చేటట్టుగా మన దగ్గర పద్ధతి డెవలప్ చేసాం. ఇండెక్స్ బేస్డ్ ఫ్లడ్ ఇన్సూరెన్స్ అంటాం దాన్ని. బీహార్లో ఆల్రెడీ ఫార్మర్స్కి భారత ప్రభుత్వం తరపున కేంద్రీయ మంత్రి ద్వారా ఇప్పించాం. అట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇట్లా మన దగ్గర ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు వాటర్ షార్టేజ్ రాబోతుంది కాబట్టి ఆ వాటర్ షార్టేజ్ని ఎదుర్కోవడం కోసం, ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే వాటర్ షార్టేజ్ అంటే తగ్గే వాటర్ని మనం ఎట్లా ఉన్న వాటర్ రిసోర్సెస్ని ఎంత మంచిగా ఉపయోగించుకోవాలో దానికోసం వేస్ట్ వాటర్ ఏదైతే ఇప్పుడు మున్సిపల్ వేస్ట్ వాటర్ ఉందో, ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ఉందో, దీన్ని కూడా మనం ట్రీట్ చేసుకునే టెక్నాలజీ ఉంటే కనుక ఆ వాటర్ని కూడా మనం చక్కగా వాడుకోవచ్చు. ప్రస్తుతం ఇండియాలో 72 మిలియన్ లీటర్స్ పర్ డే వేస్ట్ వాటర్ జనరేట్ అవుతుంది, మున్సిపల్ వేస్ట్ వాటర్. దీన్ని కనుక మనం జలోపచార టెక్నాలజీ అని మేము డెవలప్ చేసాం IARIలో, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో. దానిలో 2.2 మిలియన్ లీటర్స్ పర్ డే కెపాసిటీలతో క్లీన్ చేసుకోవచ్చు. హెవీ మెటల్స్ దగ్గర నుంచి మొత్తం ఏ అయితే అవసరం లేని మెటీరియల్ అన్నీ కూడా దానిలో తీసేయచ్చు. దీన్ని మళ్ళీ నీటిపారుదలకు వాడుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముందు భారతదేశంలో అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది. అర్బన్ పాపులేషన్ పెరిగే కొలది వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ వాడేది మన అర్బన్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్ కంటే పర్సన్ వాటర్ రిక్వైర్మెంట్, వాటర్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఇది ఎక్కువ జనరేట్ అవుతుంది. అలా ఎక్కువ జనరేట్ అయిన దాన్ని మనం చక్కగా ఇలా ట్రీట్మెంట్ టెక్నాలజీ వాడుకుంటే వాటర్ రిసోర్సెస్ ఏదైతే తగ్గుతున్నాయో ప్రాకృతిక ఇప్పుడు చేంజెస్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల, దాన్ని కూడా మనం ముందే ఎదుర్కోగలుగుతాం. దేశంలో 55% భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యం ఉండగా వర్షాధార భూమి 45%గా ఉంది. ఈ నేపథ్యంలో నీటి నిల్వలు పెంచటం, పొదుపుగా వాడటం తప్పనిసరి అవుతోంది. 2022లో మొదలైన అమృత్ సరోవర్ యోజన ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచటాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోంది. హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ సాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వివిధ కూరగాయలతో పాటు మునగ పంటను సాగు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇక్కడి రైతులు మునగను పండిస్తున్నారు. సాగు చేసిన 6 నెలల నుంచి కాయ దిగుబడి మొదలై దాదాపు 5 ఏళ్ల వరకు కాపునివ్వాల్సిన మునగలో గత 2 ఏళ్లుగా నల్ల తామర పురుగు బెడద వల్ల నష్టపోయామంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు నల్లిగా పిలుచుకునే ఈ నల్ల తామర పురుగులు పూతను ఆశించి దిగుబడులు తగ్గిస్తున్నాయని, మునగకు మంచి ధరలున్నా పంట లేదని వాపోతున్నారు. మేము జూన్లో నాటితే మాకు 6 మంత్స్కు క్రాప్ చేతికి వస్తుంది. క్రాప్ ఇప్పుడే స్టార్ట్ అయింది. పోయినసారి కంటే ఈసారి కొంచెం నల్లి అనేది ఎక్కువగా అటాక్ అవుతుంది. ఈ పూత దశలో సేమ్ మిర్చికి ఏ విధంగానైతే నల్లి అటాక్ అవుతుందో అదేవిధంగా దీనికి కూడా నల్లి రావడం వల్ల పూత అనేది మాడిపోయి రాలిపోవడం జరుగుతుంది. గత 2-3 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పంట ఇప్పుడు లేదు. ఎందుకంటే అప్పుడు నల్లి తక్కువగా ఉండే, క్రాప్ ఎక్కువ వచ్చేది, దిగుబడి ఎక్కువ వచ్చేది. ఇప్పుడు దిగుబడి తగ్గిపోతుంది. దానికి కారణం ఏంటంటే నల్లి అటాక్ ఎక్కువ ఉన్నది. టెంపరేచర్ వేడి ఎక్కువగా, ఎండలు పెరుగుతున్న కొద్దీ దీని క్రాప్ దిగుబడి ఎక్కువ వస్తుంది. ఎక్కువ రావడం వల్ల పంట ప్రొడక్షన్ ఎక్కువ రావడం వల్ల మనకు అప్పుడు రేటు కూడా తగ్గుతుంది. దానికి 30 క్వింటాల దాకా వస్తుంది. మేము 20 క్వింటాలకు మాకు 15 క్వింటాలు వచ్చింది. దీన్ని ఒకసారి నాటిన తర్వాత దీన్ని 5 సంవత్సరాల వరకు ఉంచుకోవచ్చు. ఏటా మంచిగానే వెళ్ళింది కానీ ఈ సంవత్సరం అయితే మొత్తం నిరుడు 2 సంవత్సరాలు 2 సంవత్సరాల కాంచెల్లి అసలు కాపు లేదు, దిగుబడి వస్తలేదు. అది వరకు దిగుబడి బాగా వచ్చింది, పంట మంచిగానే వచ్చింది, పెట్టుబడి మంచిగానే పెట్టినాం, మంచిగానే వచ్చింది. కానీ ఇప్పుడు పెట్టుబడి పెట్టినాం, కాపు లేదు, ఏది లేదు. నెల వచ్చిన కాంచెల్లి ఇప్పుడు ఎకరం కాస్తే 50 క్వింటాల వచ్చింది. కాస్తే అది కాస్తలేదు, అసలుకి పెట్టుబడి నష్టం అయింది. ఇప్పుడు ఈ సంవత్సరం నెప్ప తోటలకు వచ్చిన నల్లి వచ్చింది దీనికి, అదే ఇక కాయనిత్తలేదు. గతంలో ఎకరా మునగ తోట నుంచి 30 క్వింటాలు దిగుబడి వచ్చేదని, నల్ల తామర పురుగుల ప్రభావంతో దిగుబడులు సగానికి సగం తగ్గిపోయాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.